ఈ వీడియోలో తెలియజేయందేమనగా చెప్పాలనుకుంటుంది సన్ డైరెక్ట్ హెచ్డి డిటిహెచ్ ఎలా ఫిట్ చేయాలి అన్నది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ అండి. నా పేరు కృష్ణ. మనం టీవీ డిష్ బిగించడానికి 3 వస్తువులు ఉండాలండి. అది 10వ నెంబర్ రెంచీలు 2, ఒక స్క్రూ డ్రైవర్ ఉంటే సరిపోతుందండి. సెట్ను బిగించేయచ్చు. చూడండి, నా పేరు కృష్ణ అండి. నేను కృష్ణ డిటిహెచ్ అని ఛానల్ నడుపుతున్నాను. నేను సన్ డైరెక్ట్తో పాటు టాటా స్కై ఎయిర్టెల్ అన్ని డిటిహెచ్ని ఫిట్ చేస్తామండి. అదేవిధంగా రీఛార్జ్లు చేస్తాం. ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్కి సంప్రదించండి. రీఛార్జ్లు తక్కువ ధరలోనే చేస్తాము అండి. మా యూట్యూబ్ వీడియోస్ చూసి చాలామంది మాకు కాల్ చేస్తున్నారు రీఛార్జ్ల కోసం. మేము చేసిన వాళ్ళందరికీ రెస్పాన్స్ ఇచ్చామండి. రీఛార్జ్లకు కానీ ప్యాక్ మాడిఫైలకు కానీ చాలామంది ఫోన్ చేశారండి. నాకైతే నేను ఒక 4-5 వీడియోస్ చేశాను కానీ చాలా రెస్పాన్స్ వచ్చిందండి. నాకు చాలా బాగా అనిపించింది. చూడండి, మనకి ఈ బాక్స్ దీంట్లో ఇచ్చే స్క్రూలు ఏంటంటే 15 స్క్రూలు ఇస్తారండి. మొత్తం 15 స్క్రూలు ప్లస్ ఈ గోడకి హోల్ చేసేవి 4 స్క్రూలు, మొత్తం 19 స్క్రూలు ఇస్తారండి. సరే, ఏవే సపరేట్ చేస్తాం. చూడండి, సపరేట్ చేసాను దానివి. ఎందుకు సపరేట్ చేశానంటే ఇది బిగించేటప్పుడు మీకు కొంచెం నీట్గా అర్థమవుతుందని నేను సపరేట్ చేసామండి. ఇది చూడండి, మొత్తం 4, 12, 3 15 స్క్రూలు అండి. ఆ పెద్దవి 4 స్క్రూలు అండి. ముందుగా రిఫ్లెక్టర్ పెట్టే స్టాండ్ ఫిట్ చేయాలండి. మీ ఇష్టం ఏది ఫిట్ చేసుకుంటారండి. ఇది ప్రొసీజర్ ప్రకారం వెళ్తే ఇలా మొత్తం 10వ నెంబర్ బోల్టేనండి. 10వ నెంబర్ రెంచి స్పానర్ ఉంటే సరిపోతుంది. 11వ నెంబర్ ఎక్కడ యూజ్ అవుతుందంటే టాటా స్కై అంటే డిటిహెచ్లో రిఫ్రిజిరేటర్ స్టాండ్కి 11వ నెంబర్ బోల్ట్లు ఇస్తున్నారండి. అందుకే అక్కడ మాత్రమే 11వ నెంబర్ బోల్ట్లు ఉపయోగపడతాయి, ఇంకెక్కడ ఉపయోగపడవు. సరిగా ఇవి స్టాండ్లు, గ్రౌండ్ స్టాండ్లు అండి. ఇవి మనకి ఎలా కావాలంటే అలా బిగించుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఇలా ఫ్రంట్కి గోడకి పెడుతున్నాను కాబట్టి నాకు అలా కావాలండి. అందుకే నేను ఇలా ఫిట్ చేసుకుంటున్నాను. లేదు మీరు స్లాబ్కి కావాలనుకుంటే ఇలా రివర్స్లో బిగించుకోవాలి. స్లాబ్కి అయితే ఇలా రివర్స్లో బిగించుకోవాలి. నేను గోడ పైన బిగిస్తున్నాను కాబట్టి మీరు గోడ పైన బిగించాలనుకుంటే అలా బిగించాలి. గోడకి లోపల బిగించాలనుకుంటే ఇలా బిగించుకోవాలి. నేను గోడకు లోపల బిగిస్తున్నాను కాబట్టి ఇలా బిగిస్తున్నానండి. అది మీ ఇష్టం. స్టాండ్ మాత్రం ఇలా వచ్చేటట్టు ఉండాలండి. పువ్వులాగా విడబడేటట్టు ఉండాలి స్టాండ్. మీరు ఎలా బిగించుకున్నా పర్వాలేదు. స్టాండ్ మాత్రం పువ్వులాగా విడబడేటట్టు ఉండాలి. ఎందుకంటే దాంట్లో మనం రిఫ్రిజిరేటర్ పెడతాం కాబట్టి ఆ రిఫ్రిజిరేటర్ తగ్గట్టు మనం స్టాండ్ బిగించుకోవాలండి. ఓకే, మన స్టాండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రిఫ్లెక్టర్కి మనం ఇప్పుడు స్క్రూలు బిగించుకుందాం. చూడండి, రిఫ్లెక్టర్కి చిన్న స్క్రూలు పడతాయి, మీడియం స్క్రూలు. ఇందులో 3 సైజు స్క్రూలు ఉంటాయండి. ఒకటి పెద్ద స్క్రూలు, 2 మీడియము, స్మాల్. ఈ రిఫ్రిజిరేటర్కి మీడియం స్మాల్ పడతాయండి. ఒక్కటి మాత్రం పెద్ద లాంగ్ స్క్రూ పడుతుంది. ఇవి మీడియం స్క్రూలు అండి 2. ఎవరైనా మా ఛానల్ చూసి చాలామంది ఫోన్లు చేస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియో కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. చాలా రెస్పాన్స్ అయితే ఇచ్చారు. నాకైతే కొంత పర్వాలేదు, బాగానే అనిపించింది. ఒక వీడియోకి ఒక 20 మంది వరకు ఫోన్ చేస్తున్నారు. అంటే నాకు ఇప్పుడు ఒక 100 మంది ఫోన్ చేసి ఉంటారు. నేను 5 వీడియోస్ నేను చేశాను. నాకైతే చాలా బాగా అనిపించిందండి. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే
ఓన్లీ పబ్లిసిటీ కోసం మాత్రమే చేస్తున్నాను, ఎందుకంటే నాకైతే ఎటువంటి షాప్ లేదండి. నేను ఇంటి దగ్గర నుంచే చేసుకుంటున్నాను ఓన్గా. నేను ఎవరి కింద పని చేయట్లేదు. కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయితే మా సర్వీస్ బాగుంటుంది. సర్వీస్ అయితే మేము ఇస్తామండి. మేము మా మండలంలో సర్వీస్ అయితే ఇస్తాము. వేరే దగ్గర కూడా సర్వీస్ ఇస్తాం, కానీ మేమైతే రామండి. మా వాళ్ళని పంపిస్తాము. మాది శ్రీకాకుళం జిల్లా నర్సంపేట మండలం అండి. ఎవరికైనా రీఛార్జ్లు కానీ, ఏవైనా ప్యాక్ ఇన్ఫర్మేషన్లు కానీ, ప్యాక్ మోడిఫైలు కానీ, రీఛార్జ్ చేసిన తర్వాత టీవీ రాకపోవడం, ఇటువంటివి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు సంప్రదించండి. చాలామంది టాటా స్కైలో రీఛార్జ్లు ఎక్కువ చేసుకుంటున్నారు. వాళ్ళ ప్యాక్లో ఏవైనా మోడిఫై చేయాలంటే, రీఛార్జ్ తగ్గించాలనుకున్నా మాకు ఫోన్ చేయండి. మేము మీకు అవైలబుల్లో ఉంటామండి. మాకు వాట్సాప్ చేసేసి సరిపోద్ది. ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి తీసుకోమండి. రీఛార్జ్లకు కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ ఉండవు. చూశారు కదా, డీటెయిల్స్ ఫిట్ చేయడం చాలా సింపుల్ అండి. అది ఒక 4-5 ఫిట్ చేస్తే మీకు అర్థమైపోద్ది ఏ బోల్ట్ ఎక్కడ బిగించాలన్నది. నేను ఇంకా వీడియో చేస్తానండి. నేర్చుకోవాలని ఎవరైనా అనుకుంటే మాత్రం నా వీడియో చూడండి. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి మీకు కొంచెం దూరం నుంచి చేస్తున్నాను. అలా నేను ఒక దగ్గరలో మా 3-4 డిష్లు బిగించాలండి. అవి బిగించేటప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాము. ముందైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఎవరికైనా డిటిహెచ్ లేని వాళ్ళు, టీవీ లేని వాళ్ళు ఎవరింట్లో ఉండదు, ప్రతి ఒంట్లో టీవీ ఉంటుంది కదండి. ప్రతి టీవీ ఇన్ఫర్మేషన్ ఆ డిటిహెచ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తామండి. ఎందుకంటే నేను టీవీ మెకానిక్ని కూడాను. ఏ టీవీని రిపేర్, అన్ని టీవీలు ఎల్ఈడి ఎల్సిడి టీవీలు రిపేర్ చేస్తామండి. చూసరికి ఇక్కడ ఈ రిఫ్రిజిరేటర్ బిగించడానికి మాత్రం చిన్న స్క్రూలు అండి. అంటే 3 స్క్రూలు కదా, లాంగ్, మీడియము, స్మాల్. ఇక్కడ మాత్రం స్మాల్ స్క్రూలు ఉపయోగించాలండి. 6 స్క్రూలు ఇస్తారు. 4 దీనికి, 2 సైడ్లు ఉన్నాయి కదా, సైడ్ యాంగిల్కి అవి అటు ఇటు మూవ్ అవ్వడానికి ఈ సైడ్కి ఉంటాయండి. మిగతావన్నీ పెద్ద స్క్రూలే. సన్ డైరెక్ట్ హెచ్డి అండి. ఇది మేము 2000 రూపాయలకి వేస్తున్నామండి. సన్ డైరెక్ట్ నార్మల్ డిష్ 6 నెలల రీఛార్జ్తో కలిపి మేము 2000 రూపాయలకి వేస్తున్నామండి. ఇది మా ఊర్లోనే వేస్తున్నాం. 2000 రూపాయలకి ఏ ఛానల్స్ వస్తాయంటే ఆల్ తెలుగు ఛానల్స్ వస్తాయండి. కిడ్స్ ఒక 5 ఛానల్స్, 4 ఛానల్స్ వరకు వస్తాయండి. స్పోర్ట్స్ 4 ఛానల్స్ వస్తాయండి. ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ న్యూస్ ఛానల్స్ అన్నీ వస్తాయి. చాలామంది తెలియక రాంగ్ రీఛార్జ్లు చేస్తున్నారండి. 240 అంటే సన్ డైరెక్ట్ ఎవరైనా చిన్న టీవీలు ఉన్నవాళ్ళు 241 రూపాయలు నార్మల్ చేసి సరిపోతుందండి. హెచ్డీ కావాలంటే 240 రూపాయలు ఉందండి. అదేవిధంగా 6 నెలలకి అయితే నార్మల్ 1250 రూపాయలు ఉందండి. హెచ్డీ 1200 నుంచి స్టార్టింగ్ ఉందండి 6 నెలలకి. ఎవరైనా చేసుకోవాలనుకుంటే 6 నెలలకి చేసుకోండి, ఎందుకంటే 200 రూపాయల దగ్గర పడుతుందండి. ఇది చాలా సేఫ్. టాటా స్కై అయితే 1225 రూపాయలండి. అదేవిధంగా 6 నెలలకి నార్మల్ ప్యాకు. హెచ్డీ ప్యాకు 1500 రూపాయల నుంచి అవైలబుల్ ఉందండి. అదేవిధంగా 1 మంత్కి 240 రూపాయలండి. అంతకంటే చాలామంది చాలా ఎక్కువ చేసుకుంటున్నారు. అది చాలా రాంగ్ అండి. ఎందుకంటే ఎంత చేయాలో తెలియక 200-300 ఫోన్పే నుంచి చేస్తున్నారు. అది 10 రోజులు 15 రోజులు వస్తుందండి. మీ ప్యాక్ బట్టి మీ ప్యాక్ ఎంత ఉంది దాన్ని బట్టి అమౌంట్ కట్ అవుతుంటుంది. కాబట్టి మీకు చాలా ఎక్కువ రోజులు రావచ్చు, తక్కువ రోజులు అవ్వచ్చు. ముందు ప్యాక్ చెక్ చేసుకున్న తర్వాత రీఛార్జ్ చేయాలండి. టీవీ డిష్ బిగించడం అంటే చాలా ఈజీ అండి. ఒక్క సిగ్నల్స్ తీయడం మాత్రమే కష్టం, ఎందుకంటే మీటర్ ఉండాలి కాబట్టి. టీవీ డిష్ పెట్టడానికి ఏమీ ప్రాబ్లం ఏముండదు. ఒక స్క్రూ డ్రైవర్, 2 రెంచీలు ఉంటే సరిపోద్దండి. 10వ నెంబర్, 10, 11వ నెంబర్ రెంచీలు, ఒక స్పానర్, ఒక రింగ్ ఉంటే సరిపోద్ది. మనము టీవీ డిష్ని అయితే గోడకు ఫిట్ చేసేయచ్చు. ఒక సిగ్నల్ తీసేటప్పుడు మాత్రం కొంచెం కష్టమవుతుంది.
చూడండి పైన సెట్ చేసే ఉంది కదండి, ఇదే ఎల్ఎన్బి కిప్ అండి. ఎల్ఎన్బి కిప్ చాలామంది పగిలిపోతూ ఉంటుందండి. మనం ఈ ఎల్ఎన్బి ప్రతి 2 years 3 yearsకి పోతుందండి. వీటిపైన ఎంత తక్కువ చేయలేస్తే అంత మంచిది. ఈ ఎల్ఎన్బిని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు చేయలు వేయడం కానీ దీన్ని పట్టుకొని ఆడడం కానీ చేయొద్దు. ఎందుకంటే దీని రేటు 300 రూపాయల దగ్గర ఉంటుందండి. ఈ క్లిప్ ఇరిగిపోతే మళ్ళీ దొరకదండి. మళ్ళీ మీరు స్టాండ్ మొత్తం మార్చుకోవాల్సి వస్తుంది. ఈ ఎల్ఎన్బిఏ మెయిన్ అండి అన్నిటికి. ఎందుకంటే ఇది శాటిలైట్ రిసీవరు, ఈ రేకుపై పడి అది రిసీవ్ చేసుకుంటుంది ఆ మైక్. దీన్నే ఎల్ఎన్బి అంటారండి. ఎందుకంటే మన రిఫ్లెక్టర్ రెడీ అయిపోయిందండి. అదేవిధంగా స్టాండ్ కూడా రెడీ అయిపోయింది, గోడకి బిగించడానికి సిద్ధంగా ఉందండి. మనకు ఏ వస్తువు కావాలన్నా కంపెనీ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారండి టెక్నీషియన్లకి. మనం ఏ వస్తువు కొనవసరం లేదు. 10 మీటర్ల వైర్ కూడా ఫ్రీగా ఇస్తారు. స్క్రూలు, బోల్ట్లు అన్నీ కంపెనీ వాళ్ళు. మన నెక్స్ట్ వీడియో part 2లో వస్తుంది.